హౌ టు విన్ పీపుల్ అని ఒక బుక్ బుక్ వచ్చింది ఉంది, అవును కదా? యా మిలియన్స్ ఆఫ్ కాపీస్ సేల్ అయ్యాయి ఓకే వరల్డ్ అక్రాస్ ఓకే ఆ బుక్. ఫస్ట్ లైన్ ఓపెన్ చేయగానే థర్డ్ పేజ్ ఇంట్రడక్షన్ అయిపోగానే అండ్ ది వర్క్ స్టార్ట్స్, ఫస్ట్ పాయింట్, వెన్ ఎవర్ సంబడి టెల్స్ యూ సంథింగ్ నెవర్ ఇమ్మీడియట్లీ ejaculate no. ఎగ్జాక్ట్లీ You tell them you are correct, but then you plead with it. Then you put forth your argument ఎగ్జాక్ట్లీ in the form of a conversation, ఎగ్జాక్ట్లీ not as an argument. ఆర్గ్యుమెంట్. Argument will never win. అవును, డిస్కషన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ డిబేట్. It wins డిస్కషన్ లో. సో మీరు డాక్టర్ గా చాలా అప్లై చేశారు ఇండస్ట్రీ, మీకు తెలియదు వాళ్ళందరికి కానీ. మేబీ అదే సైకాలజీస్ వాళ్ళకు ఉండే అదే ఓ పేషెంట్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ గట్టా స్టడీ చేస్తారు. ఎవ్రీ పర్సన్ ఐ టెల్ యూ ఈజ్ ఎ పేషెంట్ బై హిజ్ ఆర్ హర్ సైకాలజీ. వాళ్ళకుండే మనస్తత్వం, అలవాట్లు, మైండ్ సెట్, అవన్నీ కూడా ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ పేషెంట్ ఫీచర్. సో మీరు దాన్ని ఎలాగైతే జ్వరం చూసి వెయిట్ చూసి నాడి పట్టుకుని, సో ఇట్ బికేమ్ వెరీ ఈజీ ఫర్ యూ. అంత టఫ్ ఏం కాదైతే మీరు చెప్పిన దాని ప్రకారం. అంత టఫ్ ఏం కాదు సార్. అంటే మనల్ని ఫస్ట్ మన బిలీఫ్స్ తో, ప్రతి మనిషికి ఒక ఈగో ఉంటుంది. ఆ ఈగో ఎక్కడి నుంచి వస్తుంది? మనం నమ్మే సిద్ధాంతాలు, ఐడియాలజీ, బిలీఫ్స్. ఎవరైనా యాటిట్యూడ్, ఎవరైనా అది రాంగ్ అని చెప్తే మనకి ఈగో హర్ట్ అవుతుంది. బికాస్ మనం ఆ సిద్ధాంతాలు బేస్ చేసుకుని బ్రతికాము ఇన్ని సంవత్సరాలు. లెట్స్ సే 25 years or 30 years, whatever, 40 years, 50 years. So when somebody comes and outrageously says that's wrong, మన ఈగో హర్ట్ అవుతుంది. So as long as you're not doing that, you should function from a human level అని నేను అంటాను. హ్యూమన్ యాంగిల్ అంతే. ఎంతైనా సరే forget about the gender, caste, creed, nationality. Those things will not work out. అవన్నీ పక్కన పెట్టేస్తే మనం అందరం మనుషులమే కదా సార్. Exactly. సో మానవత్వం కన్నా మించిన మంచి ఏం లేదు. సో హ్యూమానిటీ విన్స్. సో హ్యూమానిటీ లెవెల్ నుంచి ఫంక్షన్ అవుతాను. సో నాకు అంత ఏమి స్ట్రెస్ఫుల్ గా అనిపించింది. నాకు మీరు థియేటర్ కన్నా మీకు డాక్టర్ కోర్స్ బాగా హెల్ప్ చేసిందండి. బోత్ సార్. థియేటర్ లో ఏంటంటే టెక్నికాలిటీ, ఏ మెథడ్స్ వర్క్ అవ్వచ్చు, కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, సీన్ ఎలాగా, డైలాగ్స్ ఎలా చెప్పాలి, డిక్షన్ ఎలా ఉండాలి, ఏది మార్చుకోవాలి. ఎందుకంటే స్వతహాగా మనకు ఒక రిథం ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ రిథంలోకి ఎలా మనల్ని ఫిట్ చేసుకోవాలి. సో అదంతా థియేటర్ నేర్పించింది. క్రాఫ్ట్ కంప్లీట్లీ. అంటే మీరు థియేటర్లో చేసేవాళ్ళు నార్మల్గా కోర్ కమర్షియల్ వేలో సక్సెస్ అయిన సందర్భాలు లేవు. ఎక్కడో సావిత్రి గారు, కొంతమంది అంటే థియేటర్ నుంచి డైరెక్ట్ గా సినిమాల్లోకి వచ్చి ఎరగొట్టేసిన వాళ్ళ పేరు చెప్పాలి. ఒక సావిత్రి గారి పేరు చెప్పగలం మాక్సిమం. ఏదో అన్నపూర్ణ గారు, మధుర వేసాలేసి అన్నపూర్ణ గారు, అలాగే అక్కడక్కడ 1 or 2, 3. బట్ దే ఆర్ నెవర్ కమర్షియల్ గా పెద్ద హీరోయిన్స్ అయిపోయి లేదా పెద్ద సూపర్ స్టార్. వాళ్ళకి ఏదో ఒక కైండ్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తుంటాయి. నీష్ అదే కారుడ్ నీష్ ఫర్ ఎర్సల్ వెంటనే. ఆ యాంగిల్లో మీ తాలూకా కెరీర్ ని మీరు డిఫైన్ చేయాలి, లేకపోతే డిస్క్రైబ్ చేయాలి, లేకపోతే దాని మీద కామెంట్ చేయాలి అంటే ఏం చెప్తారండి? అంటే ఆర్ యూ కమర్షియల్లీ లీనింగ్ టువర్డ్స్ సక్సెస్ కమర్షియల్లీ? సార్ ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఓపెన్లీ, ఐ థింక్ ఐ విల్ చూస్ ది రోల్స్ విచ్ ఆర్ ఇమోషనలీ స్పీకింగ్ టు మీ. ఒక డైరెక్టర్ వచ్చి, ఒక కొత్త పర్సన్ హూ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్, పొలిమేర చూసాను. రీసెంట్ టైమ్స్లో నేను ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 30-40 స్క్రిప్ట్స్ విన్నాను సార్, 2024 నుంచి ఇప్పుడు 2025 ఎండింగ్ వరకు. అదన్నీ పొలిమేర వల్ల వచ్చినవే. సో if somebody comes, narrates me, I just see if the character is emotionally speaking to me. And also, నా మైండ్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పాస్ అయిన థాట్ ఏంటంటే, కమర్షియల్గా యాక్ట్ చేయడానికి మన దగ్గర చాలామంది యాక్టర్స్ ఉన్నారు. నేను ఇక్కడికి వేరే వాళ్ళతో కంపీట్ అవ్వడానికి రాలేదు. నేను యాజ్ అన్ యాక్టర్గా ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను మన ఆడియన్స్కి, మన సినిమాకి. Because cinema is culturally ingrained in our blood. Yes, ingrained, correct. So
లేదంటే ఎన్టీఆర్ గారిని ఈ రోజు గుర్తుపెట్టుకోరు, చిరంజీవి గారిని ఈ రోజుకి బట్టలు చింపేసుకుంటున్నాం వెళ్ళి థియేటర్కి వెళ్ళి. చింపేసుకున్నారా? అసలు సార్ పేపర్లు ఎగరేసాను సార్. సో ఇట్ ఈస్ కల్చరలీ ఇంగ్రెయిన్డ్ ఇన్ అవర్ బ్లడ్, ఇన్ అవర్ థాట్స్, ఇన్ అవర్ ఐడియాస్. సో మన ఆడియన్స్కి నేను ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్లో నేనేమి ఇవ్వగలుగుతాను, ఎమోషనల్గా ఏం వాల్యూ యాడ్ చేస్తాను వాళ్ళకి. వాళ్ళు వచ్చి ఒక మూవీ థియేటర్లో సినిమాని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఏమి వాల్యూ యాడ్ చేయగలుగుతాను వాళ్ళ ఎక్స్పీరియన్స్కి, అదే చూస్తాను సార్ నేను. అది కమర్షియల్గానా, స్మాల్ బిగ్, ఫర్ మీ మోర్ దెన్ బిగ్ ఫిల్మ్, స్మాల్ ఫిల్మ్, కమర్షియల్ ఫిల్మ్, ఆర్ట్ ఫిల్మ్, ప్యారలల్ సినిమా, ఇదంతా పక్కన పెట్టేస్తే నేను ఉన్న ఫేస్కి, నేనున్న టైం పీరియడ్కి రైటా రాంగా ఈ క్యారెక్టర్ చేయడం అనేది నేను ఎక్కువ గమనించుకుంటాను. బికాజ్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ కెరియర్లో, ఇప్పుడు 2019 నుంచి పొలిమేర వరకు నాదొక జర్నీ, పొలిమేర నుంచి ఇప్పుడు ఒక ఫేస్లో ఉంది. ఈ ఫేస్లో నేను ఈ క్యారెక్టర్ చేయడం రైటా రాంగా అనేది చూసుకుంటాను. కానీ చిన్న రోలా, పెద్ద రోలా, చిన్న బడ్జెటా, పెద్ద బడ్జెటా, ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడు నా బ్రెయిన్లోకి రానివ్వలేదు. ఇంకా ఇప్పటి వరకు అంటే మీరు సక్సెస్ లోకి వెళ్తే మొదలెడతారేమో. ఐ పర్సనలీ ఫీల్ సక్సెస్ ఇస్ వెరీ రిలేటివ్ టర్మ్స్. రిలేటివ్ టర్మ్. సో మనకు మనసుకు నచ్చింది చేయగలగడం అనేది పెద్ద సక్సెస్. ఓకే. సో అంటే మీరు స్క్రిప్ట్లు విని రిఫ్యూజ్, రిజెక్ట్ కూడా చేస్తుంటారు అనమాట. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే చెప్తున్నాను కదా, కొన్నిటికి డెప్త్ ఉండదు క్యారెక్టర్స్, కొన్ని ఇది ఎక్స్పెరిమెంటల్ గా బాగుంటుంది అని కొన్ని అనిపిస్తాయి. సో కొన్ని చాలా బ్లాండ్ గా ఉంటాయి, బ్లంట్ గా, సో వెరీ ఫ్లాట్ గా ఉంటాయి. సో ప్రస్తుతానికి నేను వినగలిగే స్టేజ్కి అయితే వచ్చాను సార్. ఆ విధంగా నేను సక్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఫిల్మ్ జర్నలిస్ట్ హ్యావ్ ఆస్క్డ్ మీ పొలిమేర టీజర్ లాంచ్ అప్పుడు, మీరు ఈ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు, ఆ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ జానరా ఎందుకు చేస్తున్నారు, ఈ క్యారెక్టర్స్ ఎందుకు చేస్తున్నారు. ఐ సెడ్ నేను చూస్ చేసుకునే పొజిషన్లో నేను లేనండి. వాస్తవం అయితే beggars have no choice అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. దట్ proverb absolutely matches cinema industry. డెఫినెట్లీ. సో నువ్వు ఆ స్థాయికి రానప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ పిక్ చేసుకోవాలి, బెస్ట్ ఆఫ్ ది బ్యాడ్ లాట్, అంతే. సో ఇప్పుడు నేను అట్లీస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, వేర్ పీపుల్ ఆర్ నా పర్ఫార్మెన్స్ చూసి చేస్తుందేమో, ఒకసారి అప్రోచ్ అవుదాము అన్న దగ్గరికి వచ్చాను. సో ఇన్ మై పాత్ ఐ థింక్ సక్సెస్ ఇస్ స్లోలీ కమింగ్. ఇట్స్ అ జర్నీ అండి. సక్సెస్, ఫెయిల్యూర్ ఆర్ పార్ట్ ఆఫ్ అ జర్నీ. యూ కెనాట్ ఒకటి తీసేస్తే ఇంకొకటి ఉండదు. ఫెయిల్యూర్ కూడా ఆఖరికి సక్సెస్ వైపుకి తీసుకెళ్తుంది. యూ లెర్న్ సంథింగ్, దెన్ యూ మూవ్ టువర్డ్స్ సక్సెస్. సో ఇట్స్ జస్ట్ అ జర్నీ. ఓన్లీ టూ డైరెక్షన్స్. ఫెయిల్యూర్ లో ఉన్నవాడు సక్సెస్ లోకి వెళ్తాడు. వాట్ గోస్ అప్ షుడ్ కమ్ డౌన్, వాట్ గోస్ డౌన్ విల్ ఆల్వేస్ గో అప్. దట్స్ ఓన్లీ టూ డైరెక్షన్స్. సో ద వే ఇట్స్ ఆల్వేస్ దేర్. సో ఒక దగ్గర ఆగిపోయి ఇక్కడే ఉంటాం అనేది లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ నీకు సెట్ బ్యాక్స్ ఉన్నా సరే నువ్వు వెళ్ళి కన్సిస్టెంట్గా ఉంటే యూ లాగెన్ రీచ్ హైట్స్. సో కరెక్ట్. అంటే అట్లీస్ట్ నౌ మీరు చెప్పిన ఈ జర్నీలో ఈ పాయింట్కి మీరు రీచ్ అయ్యారు, వేర్ యూ ఆర్ లిజనింగ్ టు స్క్రిప్ట్స్, పీపుల్ గివింగ్ ఇంటర్వ్యూస్ టు పీపుల్ లైక్ యూ, కథలు వింటున్నారు. కామాక్షి భాస్కర్లు అయితే బాగుంటుంది క్యారెక్టర్ కి, వెళ్ళి కథ చెప్దాం అనే ఒక ఎక్సైట్మెంట్ మీరు క్రియేట్ చేయగలిగారు. దిస్ ఆల్ గుడ్ టిల్ నౌ. సో ఫార్ సో గుడ్, రైట్? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.